నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఖమ్మం ఎంపీ టికెట్పై ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. అయితే అభ్యర్థి ప్రకటన కంటే ముందే ఆయన పేరు వినిపించింది. దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రఘురామిరెడ్డి పేరు స్వయంగా హస్తం పార్టీ అధికారికంగా ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు కారణం సంప్రదాయానికి విరుద్ధంగా అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయడమే అంటున్నారు. గత కొన్ని రోజులుగా టికెట్ ఎవరికి ఇస్తారోనన్న చర్చ తీవ్ర స్థాయిలో సాగింది. మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు కొందరు నాన్ లోకల్ నేతల పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. అయితే పలువురి పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు రామసహాయం రఘురామిరెడ్డికి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇన్నాళ్లు స్థానికేతరులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఖమ్మం టికెట్ ఇవ్వగా ఈసారి మాత్రం రెడ్డి సామాజిక వర్గం వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది. కమ్మ సామాజిక వర్గానికే టికెట్ దక్కబోతోందన్న సమాచారం వారం రోజులుగా చక్కర్లు కొట్టింది. అది కూడా నాన్ లోకల్ను బరిలో నింపబోతున్నారన్న వార్త చక్కర్లు కొట్టింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును ఇక్కడ నుంచి బరిలో దింపుతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగింది. ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు కన్ఫర్మ్ అయ్యిందన్న సమాచారం కూడా జిల్లా నేతలకు అందింది. అయితే చివరి నిమిషంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. ఆయనే రామసహాయం రఘురామిరెడ్డి. అయితే ఖమ్మం లోక్సభ స్థానానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థులే 11 సార్లు గెలిచారు. మిగతా 6 సార్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు పట్టం కట్టారు. గెలిచిన 10 మందిలో 5గురు స్థానికేతరులే. అయితే ఈసారి స్థానికుడైన రఘురామిరెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గ వ్యక్తికి టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి అన్న దానిపై చర్చ జరుగుతోంది. రఘురామిరెడ్డి లోకల్ కావడం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు కావడంతోనే టికెట్ ఇచ్చారా లేక ఉమ్మడి ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండటంతో అభ్యర్థి ఎవరైనా గెలుస్తారన్న ధీమాతోనే రెడ్డి వర్గానికి టికెట్ కేటాయించారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మార్క్ తాజా రాజకీయం విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. కమ్మ సామాజిక వర్గానికే అక్కడ పట్టు ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. మిగతా ఎంపీ స్థానాలు వేరు, ఖమ్మం వేరు. కానీ ఇక్కడ సరికొత్తగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపి సాహసం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే దీని వెనక లెక్కేంటి, ఫలితం ఎలా ఉండబోతోందన్నది తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.